హాయ్ వెల్కమ్ టు లెస్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా బంగాళదుంపలతోని వేపుడు చేస్తే టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా ఆలు ఫ్రై ఎవరు చేసినా సూపర్ టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి ఈ టైప్లో ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. రుచి మాత్రం చాలా బాగుంది. ఈ విధంగా చేస్తే మాత్రం ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. ఇది ఎలా చేయాలో ఒక్కసారి మనం చూద్దామా. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ టైప్లో ట్రై చేయండి. ముందుగా మనం బంగాళాదుంపల్ని ఒక 4-5 తీసుకోవాలండి. అంటే మనం ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేనేంటంటే ఒక 5 తీసుకున్నాను. తీసుకునేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా మీద ఉన్న తోలు మొత్తాన్ని పీలర్ సహాయంతో ఇలా గీకేసి రెడీ చేసి పెట్టానండి. ఓకేనా, అది శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు తోలు తీసేయాలి. ఇప్పుడు మనం ఇలా చిన్న చాకు సహాయంతో ఈ టైప్లో చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలండి. అంటే మరీ చిన్నగా అవసరం లేదు, 1 ఇంచ్ సైజులో మన ఏలు మందంతో అలా కట్ చేసుకుంటే చాలండి. సింపుల్గా ఇది ఉడికిపోతుంది. ఓకేనా, మరీ చిన్నగా కట్ చేసినా నుజ్జు అవుతుంది, మరీ పెద్దగా కట్ చేసినా లోపల వరకు ఉడకదు. అందుకోసమనేసి ఈ టైప్లో మన ఏలు మందంతో 1 ఇంచ్ సైజులో కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా శుభ్రంగా కట్ చేసి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలండి. ఓకేనా, ఒక బౌల్ తీసుకునేసి ఆ బౌల్లో ఈ కట్ చేసిన ఈ పీసెస్ మొత్తాన్ని దాంట్లో వేసేసుకోవాలి. కానీ ఇదేంటంటే చేసే విధానాన్ని బట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా, అందుకోసం అనేసి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే అది బాగా అర్థమయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో నీళ్లు పోసి సగం టేబుల్ స్పూను సాల్ట్ వేసి పెట్టుకుంటే ఏంటంటే ఈ మనం వేసిన బంగాళాదుంపలు కలర్ మారకుండా తెల్లగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాలు అయితే దీన్ని ఇలా ఉడికించుకోవాలండి. ఓకేనా, ఇలా మంట హైలో పెట్టుకునేది ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఇలా ఉడికిస్తే ఇవి సింపుల్గా ఉడికిపోతాయి. ప్రెషర్ కుక్కర్లో కూడా వేసే అవసరం లేదు. ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలన్నా కూడా ఒక 2 విజిల్స్ రాణిస్తే సరిపోద్దండి. చూడండి ఎంత బాగా ఉడికాయో. మనం అలా అనగానే ఇలా సింపుల్గా మెదిగిపోతాయి. అంటే మరీ పిండి టైప్లో అవ్వకుండా కొంచెం తినేటప్పుడు కసక్కమనే టైప్లో ఉండాలండి. ఓకేనా, నుజ్జు కాకుండా. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి, ఇలా సిల్లిల దాంట్లో, ఎందుకంటే నీరు మొత్తం పొడిసిపోద్ది. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి కట్ చేసిన 2 ఉల్లిపాయలండి కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి అందులో వేసేసుకోవాలి. అంటే పెద్ద సైజు గడ్డ అయితేనేమో 1 వేసుకోవచ్చు, చిన్న అయితే 2. పచ్చిమిరపకాయలు కూడా అండి ఒక 3-4 అలా మధ్యలోకి చీరి ఆ తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కిందకి మీదకి ఇలా తిరిగేసుకుంటూనే బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఎలాగంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వీటినైతే రానివ్వాలి. ఈ విధంగా ఏంటంటే మనం మంట కొంచెం మీడియంలో ఉంచునేసి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి సగం టేబుల్ స్పూన్ దాంట్లో వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలని దాంట్లో వేసేసుకోవాలి. అది 2 లేదా 3 టమోటాలండి. పెద్ద అయితే 2, చిన్న అయితే 3 అలా వాటిని కూడా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ 1 టేబుల్ స్పూను దాంట్లో వేసేసుకొని ఇప్పుడు కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఈ టమోటాలని బాగా ఇలా మగ్గించుకోవాలి. ఈ బాగా మెత్తబడనివ్వాలండి. ఈ విధంగా టమోటాలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామంటే చిటికెడు పసుపు వేసుకుందాం. ఆ పసుపు కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి, సగం టేబుల్ స్పూను అలా సరిపోతుంది. వేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం కూడా వేసుకుందాం. అది కూడా ఎక్కువ అవసరం లేదండి, సరిపోద్ది.
ధనియాల పొడి సగం టేబుల్ స్పూను, ఈ 3 టేబుల్ స్పూన్లు ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఇలా కలుపుతూనే మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే ఈ కారం వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఈ బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఈ ముక్కలు దీంట్లో వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూనే ఈ బాగా పీల్చుకున్నంత వరకు బాగా కలర్ మారి ఇది బాగా పీల్చుకున్నంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అంటే దానికి ఒక 2-3 నిమిషాల సమయం పడుతుంది. మంట కొంచెం లోలో ఉంచుకునేసి ఇలా తిరిగేసుకుంటూనే ఈ టైప్లో బాగా ఇలా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా వేగితే దీనికి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకొని ఆఖరిని ఒక్కసారి రుచి చూసి దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఓకేనా, ఇది చెయ్యడం ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ టైప్లో ట్రై చేయండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మాత్రం ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా రుచి చాలా బాగుంటుందండి. అంటే ఇది కూర లేకుండా దీంతో కూడా మనం కడుపు నిండా అన్నం తినచ్చండి, అంత బాగుంది. ఇంకా కూర పక్కన కూడా కావాలన్నా తినచ్చు. కానీ ఈ టైంలో చేస్తే మాత్రం కూరతో పనే లేదండి. ఈ ఒక్కదాంతోనే చాలా ఇష్టంగా మంచి రుచిగా తినచ్చండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా.